ఏదో తెచ్చుకున్నది కాస్త తినేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం నుంచి అయితే పనిలో దిగామండి. దిగిన తర్వాత మా చిన్నోడు చేసిన పని ఇగో ఇవి. ఉదయం అంతా అలా దొల్లాడు. మళ్ళీ తినేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటే కాసేపు ఫోన్ పట్టుకొని ఆడి కాసేపు అది చూసి అప్పటి వరకు పని చేసి కూర్చున్న మా చిన్నోడు పెద్దోడికి అప్పటి వరకు పని చేసి అయితే కూర్చున్నాడు పాపం. చూడీడు పని చేయకుండా కూర్చున్నాడు అని నాకు వీడియోలు తీసి అటు ఇటు ఏదో ఒకలాగా అయితే డే కంప్లీట్ అయిపోయింది. పూర్తిగా అయితే కొయ్యలేదండి మేము. సగం కోసేటప్పటికి ఇంకా పచ్చిగా ఉన్నాయి, పాలు అవి వస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఒక 4 days ఆగాలి, ఇంకా వద్దు అని అనుకొని కొద్దిగా అయితే కోసాము. ఇంకా సగం కూడా పూర్తిగా కోయలేదు, ఇంకా ఉంది. అక్కడ వరకు కోసి ఆగిపోయాం. సగం అది అలా కోసాము. పచ్చిగా ఉంది కదా, సరే ఒక 3 రోజులు పండివ్వండి అని ఆగాం. ఇప్పుడు అర్థమైందండి నేను ఫస్ట్ వీడియోలో మట్టలు ఎందుకు తీసానో. మడిలో దిగితే ఆల్రెడీ 4 జతలు పోయాయి. ఉన్నది పోయింది, ఉంచుకున్నదే పోయిందని 4-5 జతలు మట్టలు పోయాయి. ఆ మట్టికి జిగురు మట్టి వల్ల మట్టి జారుగా ఉండి మట్టలు అయితే జారిపోతాయండి నాకు ఎప్పుడు కూడా. అందుకే ఫస్ట్ బయలుదేరే ముందే మా అత్తయ్యలు కూడా చెప్తారు, అమ్మ నువ్వు తీసేసేళ్ళు, నువ్వు చేసే పనికి మళ్ళీ అవి కూడా జారిపోతే పోతాయి అని. సో అవి తీసేసి మొత్తం మీద వెళ్ళి ఆ రోజు పని అయితే సగం పూర్తి చేసుకొని, పూర్తిగా కదండి సగం పని పూర్తి చేసుకొని వచ్చేసాం. కాకపోతే వేరే మళ్ళీ ఆల్రెడీ కోసింది ఉంది, దాని పని కూడా చూడాలి కదా, అది చూసుకుందాం అనుకున్నాము. కానీ మా చిన్న అబ్బాయి అయితే అస్సలు ఆగలేదండి. పద ఇంటికి వెళ్ళిపోదాం అని పెట్టాడు. ఎండ కూడా ఎక్కువగానే అనిపించింది మాకు. సర్లే అని నెమ్మదిగా ఏదో కొంతవరకు చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఈవినింగ్ 4 అయింది మేము ఇంటికి వెళ్ళేటప్పటికి. అక్కడి నుంచి వేరే ఊరు దగ్గరలో, అక్కడి నుంచి అలా స్టార్ట్ అయిపోయి నెమ్మదిగా ఇంటికైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి వేరే మడిలో కోసి ఉందన్నాను కదా, అక్కడికైతే వచ్చాం. ఇదంతా ఒక చోటకి చేర్చి మళ్ళీ వీడియోలో కలుద్దాం.